జై శ్రీరామ్ గురువుగారు. గురువుగారు నిన్నటి సర్గండి 97లోనండి. అడగచ్చండి? ఉమ్, పేజ్ నంబర్ 864, శ్లోకం నంబర్ 8 గురువుగారు. ఆత్మ సర్వ వస్తువులకు అతీతమును, సర్వవ్యాపియు, సర్వాశ్రయమును అయి ఉన్నది. దాని కృపాతిశయం చేతనే మనస్సు లోకమును పరివిడుచున్నదై పలు విధముల విజృంభించుచున్నది అన్నారు గురువుగారు. ఇక్కడ ఈ కృపాతిశయం చేతనే మనస్సు లోకమును పరివిడుచున్నది అన్నారు గురుగారు. ఉమ్. అది కొంచెం అర్థం కాలేదు. ఉపాతిశయం అంటే ఏంటి? ప్రేమ. ఉమ్, దాని ప్రేమ వల్లనే తత్ప్రసాదేన సంసారే, దాని ప్రసాదం వల్లనే అని. అది ఎప్పుడు ప్రసన్నయ్యి ఉంటుంది. ఏది? ఆత్మ. ఆత్మ. ఆ ప్రసన్న తత్వమే ఈ మనస్సుకి ఆధారం. మనస్సు యొక్క స్వరూపం, వాస్తవానికి సారం. ఎప్పుడు తన సారాన్ని తాను పొందిందో మనస్సు అప్పుడు పరమపదానుభవాన్ని ఇస్తుంది. ఇదే పరమభావము, లేకపోతే సత్యాత్మ భావము అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. ఈ సత్యాత్మ భావం ఏదైతే ఉందో అది ఏది సంకల్పిస్తే అది అవుతుంది, అది కనిపిస్తుంది, వర్తిస్తుంది. వర్తించే కాలంలో ఎన్నెన్ని భావ ఉపభావాలు చేస్తూ ఉందో, భావనలు ఉపభావనలు అంటే తిరిగి దాని నుంచి వచ్చే భావనలు అన్నమాట. ప్రతి భావన నుంచి, ప్రతి భావము కూడా స్పందతత్వాన్ని, తత్స్వరూపమే అయి ఉంది, ఆ మనోరూపమే అయి ఉన్నది అనమాట. ఈ కారణం చేత వాటి మధ్యలో సంపర్కం కలుగుతుంది. మరలా తల్లి కొడుకుతో మాట్లాడినట్టు, కొడుకు తల్లితో మాట్లాడినట్టు, తండ్రి కుమారుడితో, కుమారుడు తండ్రితో. ఈ విధమైన వ్యవహారం ఎలా అయితే దేని నుంచి వచ్చిందో, కారణం నుంచి వచ్చిన కార్యము కారణంతో సంపర్కం చేసినట్లుగా, ఈ విధంగా ఈ భావనల మధ్యలో సంపర్కం ఏర్పడుతుంది నానా విధాలైన సంబంధ బాంధవ్యాలతో. ఎక్కడైతే ఈ భావన మూలాన్ని మర్చిపోతుందో, అంటే ఈ సంపర్కాలన్నీ జరుగుతూ ఉన్నా సరే తన కేవల స్థితిని మర్చిపోతుందో, కేవల స్థితిని మర్చిపోయిందో. ఈ రెండు స్థితిలో ఉన్నాయి కదా, మర్చిపోవడం, మర్చిపోకుండా ఉండటం అనేది. ఉండడం. అవును గురుగారు. మర్చిపోకుండా ఉండడం అనే స్థితి కేవల స్థితి. సంపర్కాలు జరుగుతూ ఉన్నా సరే అక్కడ బంధం అనేది ఉండదు. ఎక్కడ మర్చిపోయిందో అక్కడ బంధానుభూతి కలుగుతుంది. ఆ బంధం గొప్పగా అనిపిస్తుంది. నీకు ఇంటర్నెట్లో వాటిల్లో కనిపిస్తుంటాయి కొన్ని బంధాలు గట్టిగా నిలబడాలంటే ఇలా ఇలా నడుచుకోవాలి అని. ఇక్కడేం బంధాన్ని విడగొట్టుకోవాలని చెప్పి చెబుతున్నాం. బంధరాహిత్యాన్ని, అక్కడ బంధాల గురించి మాట్లాడుతుంటారండి. అజ్ఞానంతో అది వర్తిస్తుంది అనమాట. ఈ విధంగా వినటానికి చాలా గొప్పగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఈ మాటలు, ఈ శాస్త్రాలు అలా ఉండాలి, ఇలా ఉండాలి, మనస్తత్వ శాస్త్రం అని, అదని ఇదని ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఇవన్నీ కూడాను మూలతత్వాన్ని, కారణాన్ని మర్చిపోయిన స్థితులు. ఈ స్థితులన్నీ కూడా ఆ మూలం యొక్క ప్రసాదం వల్లనే సాధ్యం అవుతున్నాయి. అంటే సృష్టిలో జరుగుతున్న సమస్తమైన వ్యవహారాలు కూడా ఆత్మ ప్రసాదం వల్లనే సాధ్యం అవుతున్నాయి తప్ప మరొక విధంగా కాదు. ఆత్మ తన ప్రభగా, తన అస్తిత్వ స్పృహగా మనస్సు అనే దాన్ని కలిగి ఉంది. ఆ ప్రభనే మనం మనస్సు అని చెప్పి పేరుతోటి, ప్రకృతి అనే పేరుతోటి, మూల ప్రకృతి అనే పేరుతోటి చెప్తున్నాం. ఇది సంగతి. ఇందులో నీకేం అర్థం కాలేదు? నాకైతే అర్థం కాలేదు. అడగాలని అడిగినట్లుగా ఉంది. అంటే ఇక్కడ ఆత్మ యొక్క
కృప వల్లనే మనసు కలుగుతుంది అన్నారు కదా, అందుకని డౌట్ వచ్చింది అది మానుకుంటే దీనికి అస్తిత్వం లేదు, అందుకని కృపాతిశయం అన్నారు. గురుగారు. ఇక్కడ ఆయన అనువాదకుని ఉద్దేశం ఇది. అక్కడ దాంట్లో తత్ప్రసాదేన సంసారే, తత్ అంటే ఆత్మపదం. ఆత్మపదం. ఆత్మ గురించి తత్ అనే మాటను ప్రయోగించారు. ఆత్మ సర్వపదాతీత, ఆత్మ అన్ని పదవులకి అతీతమైనది, అన్ని పదవులకి అతీతమైనది. కానీ అంతటా అదే నిండి ఉంటుంది, అన్నిటికీ ఆశ్రయం అదే. ఈ అన్ని అంతటా అన్నదేమిటి? దాని యొక్క ప్రభ, దాని ప్రభ యందు అదే ఉన్నది. సూర్యకిరణముల యందు సూర్యుడే ఉన్నాడు. అర్థమవుతుందా? వేరొకళ్ళు ఎవరు లేరు అందులో. అదే విధంగా తత్ప్రసాదైన సంసారే మనో ధావతి వల్గతి. మనసు ఉరుకులు పరుగులు తీస్తూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ సాధిస్తూ ఉన్నది. ఈ మనస్సు ఏమిటి? ఆ సూర్య ప్రభ, ఆ కిరణం సూర్యునికి వేరు కాదు కదా. మనస్సు ఆత్మకు వేరు కాదు. కానీ మనస్సు తన మూలమైన, తన స్వామి అయిన ఆత్మను మర్చిపోయినప్పుడు సంసారం గట్టిపడుతుంది. నేనేమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు ఆత్మ స్ఫురిస్తుంది, ఆత్మ దర్శనం అవుతుంది. అప్పుడు అది ప్రసన్నత్వాన్ని అనుభవిస్తుంది. దీన్నే ప్రసాదం అంటాం, తత్ప్రసాదేన. ఈ మనస్సే సత్య సంకల్ప, మనస్సే సంకల్పబద్ధ, మనస్సే సాధనా రూపమై సంకల్ప విముక్తమై మోక్షం అనే స్థితిని కూడా సాధిస్తూ ఉన్నది. ఇది తత్వం. కాబట్టి నాకు తెలిసింది ఇతనికి తెలియలేదు అనే స్థితి నీకు గనక అనిపిస్తూ ఉన్నట్లయితే నీకు ఇంకా సాధన మిగిలి ఉందని అర్థం. ఉన్న వస్తువు ఏదో ఉన్నది, దాని యొక్క అనుభవమే ఇదంతా. నేను, నీవు, వాడు, వీడు, వాళ్ళు, వీళ్ళు, మనం అనే రూపాల్లో కనపడేది. ఇచ్చుకోవటాలు, పుచ్చుకోవటాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, జన్మలు, మరణాలు, సర్వము తత్స్వరూపమే అనే విషయాన్ని మనస్సు తన మనసులోనే గ్రహించగలిగినట్లయితే అప్పుడు ఆత్మ స్ఫురిస్తుంది. మనస్సు ఆత్మ. అందుకనే ఉపనిషత్తు అది కంటికి కన్ను, చెవికి చెవి అని చెప్పి వర్ణిస్తూ ఉంది. మనసుకు మనసు అది. అర్థమైందా? అర్థమవుతుంది. దాని ప్రసాదం వల్ల అది ఆత్మ అనేది ఇప్పుడు అనేక బ్రహ్మ పదవి, విష్ణు పదవి, అట్లనే మహేశ్వర పదవి అని చెప్పి ఈ పదవులు కనిపిస్తున్నాయి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులోనే. ఈ పదవుల కంటే అతీతమైనది అది. అట్లా ఇప్పుడు నేను శ్రీధర్ కుమార్ని, నేను మనిషిని అనే ఒక పదవి నువ్వు అనుభవిస్తున్నావు. కానీ నీ అంతటా, ఆ పదవి అంతటా కూడా అదే ఉన్నది. నీ పదవి వర్తించడానికి అదే కారణమై ఉన్నది. అట్లనే బ్రహ్మ పదవి అయినా, విష్ణు పదవి అయినా, ఇంద్ర పదవి అయినా, మరొక పదవి అయినా, మరొక పదవి అయినా, ఈ అన్ని పదాలు దేనిని ఆశ్రయించి ఉన్నాయో ఆ పదమే ఆత్మపదం. ఆత్మపద దర్శనం అయిన తర్వాత మరొకటి స్ఫురించడం అనేది దాని ప్రభయే తప్ప అన్యం కాదు. కాబట్టి ఆ స్పృహతోటి ఉన్నట్లయితే కేవల అనుభవం, కానట్లయితే సంసారానుభవం. కేవల అనుభవము, బ్రహ్మానుభవము ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే గురు.